హలో ఇటా, దిస్ ఇస్ దీప్సిత. మళ్ళీ జర్మనీ గురించి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో మీ అందరికి ఇండియాలో డిగ్రీ చదివే వాళ్ళు జర్మనీకి వచ్చి మాస్టర్స్ చేయాలంటే ఎలాగా అండ్ ఎందుకని ఎక్కువగా బీటెక్ చదివిన వాళ్ళే మాస్టర్స్ చేయడానికి జర్మనీ వస్తున్నారు డిగ్రీ వాళ్ళకంటే. అసలు డిగ్రీ చదువుకున్న వాళ్ళకి బీటెక్ చదువుకున్న వాళ్ళకి అసలు మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది ఈ మాస్టర్స్ విషయంలో. అండ్ ఒకవేళ మీరు డిగ్రీ మీద మాస్టర్స్ చేయాలి అంటే జర్మనీలో బెస్ట్ యూనివర్సిటీస్ ఏంటి, అసలు ఏమేం ప్రోగ్రామ్స్ ఉంటాయి, అండ్ డిగ్రీ చేసిన వాళ్ళకి జర్మనీలో మాస్టర్స్ చేయడానికి అసలు ఎంత స్కోప్ ఉంది, అసలు నిజంగా డిగ్రీ చదివిన వాళ్ళు జర్మనీలో మాస్టర్స్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారా లేదా అనే విషయాలన్నిటిని ఈ రోజు క్లియర్ గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఇంకా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ జర్మనీ వచ్చే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉంటాయి. ఒకవేళ ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా కనుక వచ్చినట్లయితే ఒక్కసారి వెళ్లి మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది జర్మనీ గురించి. ఫస్ట్లీ మన ఇండియాలో డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఏమని ఆలోచిస్తారు చెప్పండి, అసలు జర్మనీలో మాస్టర్స్ చేయడం అవుతుందా లేదా డిగ్రీ చదువుకున్న వాళ్ళకి అని అయితే అనుకుంటారు కదా. నిజానికి ఇండియాలో మీరు డిగ్రీ చదివినా సరే జర్మనీకి వచ్చి మాస్టర్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయన్నమాట డిగ్రీ చదివిన వాళ్ళకి బీటెక్ వాళ్ళతో పోలిస్తే. సో మీరు ఆ ఎక్సెప్షనల్ కేసెస్ కనుక రీచ్ అయితే ఖచ్చితంగా మీరు జర్మనీకి వచ్చి మాస్టర్స్ అయితే చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా జర్మనీలో ఫ్రీగా మాస్టర్స్ అయితే చదువుకోవచ్చు. అది ఎలా అంటే పబ్లిక్ యూనివర్సిటీస్ ద్వారా అన్నమాట. అండ్ ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి, బట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ తో పోలిస్తే పబ్లిక్ యూనివర్సిటీస్ లో ఫీజు అయితే చాలా తక్కువ ఉంటది అనమాట. ఓన్లీ సెమిస్టర్ ఫీజు కట్టుకుంటే సరిపోతుంది. సెమిస్టర్ ఫీజు ఒక్కటే ఉంటది కాబట్టి ఎక్కువ మంది మాస్టర్స్ చేయడానికి జర్మనీని అయితే చూస్ చేసుకుంటున్నారు. సో అలానే డిగ్రీ వాళ్ళు కూడా జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీస్ లో మాస్టర్స్ అయితే చేయొచ్చు. అండ్ ఎక్సెప్షనల్ కేసెస్ అయితే ఉంటాయి అని చెప్పాను కదా. సో ఫస్ట్ మనం ఎక్సెప్షనల్ కేసెస్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ ఎక్సెప్షనల్ కేసెస్ ఏంటి అని అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మీకు కొన్ని టాపిక్స్ అర్థం అవ్వాలన్నమాట. సో ఆ టాపిక్స్ ఏంటి అంటే ఇప్పుడు మీరు 12th అయిపోయిన తర్వాత డిగ్రీ చదువుకున్నా లేకపోతే ఇంజనీరింగ్ చదువుకున్నా వీటిల్ని అండర్ గ్రాడ్యుయేటెడ్ ప్రోగ్రామ్స్ అని అంటారు. ఒకవేళ మీరు డిగ్రీ చూస్ చేసుకున్నారు అంటే అది బ్యాచిలర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు ఇంజనీరింగ్ సైడ్ కనుక వెళ్లారు అంటే అది బ్యాచిలర్స్ టెక్నికల్ ప్రోగ్రామ్ అయితే అవుతుంది అనమాట. ఇండియాలో మెయిన్ గా ఈ అండర్ గ్రాడ్యుయేటెడ్ ప్రోగ్రామ్స్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే కోర్స్ డ్యూరేషన్ మీద అండ్ డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. ఇప్పుడు కొన్ని బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ అయితే 3 years ఉంటాయి, కొన్ని 4 years ఉంటాయి అండ్ కొన్ని 5 years ఉంటాయి అనమాట. సో ఇప్పుడు 3 years బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ లో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళని మన ఇండియాలో డిగ్రీ స్టూడెంట్స్ అని అంటారు. సో ఇప్పుడు మనం బిఏ చేసిన, బీకామ్ చేసిన, బిఎస్సీ చేసిన, బీబీఏ చేసిన, ఇలా జర్నలిజం చేసిన ఇవన్నీ 3 years బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ కి వస్తాయి అనమాట. ఇప్పుడు మీరు హోటల్ మేనేజ్మెంట్ చేసిన, ఇంజనీరింగ్ చేసిన 4 years బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ లోకి వస్తాయి. అండ్ మీరు బిఆర్ గానీ బిఏ ఎల్ఎల్బి గానీ చేస్తే 5 years డిగ్రీ ప్రోగ్రామ్ కిందకి వస్తారనమాట. వీటిలో ఇంకా చాలా ఉంటాయి, బట్ ఎగ్జాంపుల్ గా నేను కొన్నే చెప్పాను అనమాట మీకు అర్థం అవడానికి. సో ఇప్పుడు మన ఇండియాలో ఏంటి అంటే మెయిన్ గా ఎక్కువ మంది 3 years బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ గానీ 4 years బ్యాచిలర్ ప్రోగ్రామ్ గానీ చూస్ చేసుకుంటారు, రైట్. సో ఈ 4 years బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ లో కూడా ఇంజనీరింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మెయిన్ గా ఇప్పుడు మనం జర్మనీలో మాస్టర్స్ చెయ్యాలి అంటే మనం ఇండియాలో మన 12th అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ అకాడమిక్ ఏది చూస్ చేసుకున్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది. అంటే మనం బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ ఎన్ని ఇయర్స్ చూస్ చేసుకున్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది అనమాట. అది ఎలాగా అంటే చెప్తాను వినండి. ఇప్పుడు మనం ఎన్ని ఇయర్స్ చదువుకున్నాము అనే దాని మీద కొన్ని క్రెడిట్స్ అయితే మనకు వస్తాయి. సో ఇప్పుడు మనకి డిగ్రీ ప్రోగ్రామ్ అనేది 3 years అయితే ఉంటది కదా. సో ఇప్పుడు మనం 3 years చదువుకున్నాము అంటే మనం చదువుకునే అవర్స్ కూడా తక్కువే ఉంటాయి కదా కంపేర్ టు ది 4 years డిగ్రీ ప్రోగ్రామ్ అండ్ 5 years డిగ్రీ ప్రోగ్రామ్ తో చూసుకుంటే మనం 3 years తక్కువ అవర్స్ చదువుకుంటాం కాబట్టి మనకి క్రెడిట్స్ కూడా తక్కువే వస్తాయి అనమాట వన్ కంపేర్ టు ది 4 years డిగ్రీ అండ్ 5 years డిగ్రీ. అండ్ మళ్ళీ మీకు ఇక్కడ క్రెడిట్స్ అంటే ఏంటి అనే డౌట్ కూడా రావచ్చు. క్రెడిట్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు ఏ డిగ్రీ ప్రోగ్రామ్ అయితే చదువుకుంటారో ఆ డిగ్రీ ప్రోగ్రామ్ లో మీకు సమ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి కదా. ఆ సబ్జెక్ట్స్ మీరు ఎన్ని అవర్స్ చదివారు అనే దాని మీద క్రెడిట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు 25 to 30 hours మీరు ఆ సబ్జెక్ట్ చదివారు అనుకోండి, మీరు చదివే కోర్స్ లో మీకు ఒక క్రెడిట్ అయితే వస్తుంది అనమాట. సో అలా ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో అన్ని సబ్జెక్ట్స్ కి మీకు క్రెడిట్స్ అయితే వస్తాయి డిపెండింగ్ అపాన్ అవర్స్ అనమాట. అండ్ ఈ క్రెడిట్స్ కూడా అన్ని కాలేజెస్ కి ఈక్వల్ గా ఉండవు అనమాట. సో మొత్తానికి మీ డిగ్రీ అంతా అయిపోయిన తర్వాత మీ కన్సాలిడేటెడ్ సర్టిఫికేట్ లో మీకు అసలు ఎన్ని క్రెడిట్స్ వచ్చినాయి అనేవి కూడా వివరంగా ఇచ్చేస్తారు. సో ఇప్పుడు ఆ వచ్చే క్రెడిట్స్ జర్మనీలో మాస్టర్స్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. అండ్ ఆ క్రెడిట్స్ ని జర్మనీలో ఈసీటీఎస్ అని అంటారు. ఈసీటీఎస్ అంటే యూరోపియన్ క్రెడిట్ అండ్ అక్యుములేషన్ ట్రాన్స్ఫర్ అని అంటారు. సో మీకు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మీరు చదివిన డిగ్రీలో ఎన్ని
క్రెడిట్స్ వచ్చాయి అనేది మ్యాటర్ అన్నమాట. ఇప్పుడు జనరల్లీ జర్మనీలో మాస్టర్స్ చేయాలి అంటే మినిమం 180 క్రెడిట్స్ ఉండాలి అండ్ మాక్సిమం 210 క్రెడిట్స్ అయితే ఉండాలి. సో జనరల్లీ ఇప్పుడు ఈ 3 years డిగ్రీ ప్రోగ్రామ్ చేసే వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మెయిన్ గా ఈ క్రెడిట్స్ దగ్గరే వస్తాయి. జనరల్లీ మన ఇండియాలో ఈ 3 years డిగ్రీ ప్రోగ్రామ్ చేసే వాళ్ళకి 120 కాడ నుంచి 160 క్రెడిట్స్ ఉంటాయి అనమాట. అండ్ ఎక్కడో కొన్ని యూనివర్సిటీస్ ఆర్ కొన్ని కాలేజెస్ లో 180 క్రెడిట్స్ మాత్రమే వస్తాయి. అదే మనం 4 years డిగ్రీ వాళ్ళని కనుక చూసుకుంటే వాళ్ళ యూనివర్సిటీస్ ని బట్టి 200 కాడ నుంచి 240 క్రెడిషియల్స్ అయితే వస్తాయి. 3 years డిగ్రీ ప్రోగ్రామ్ చేశారు అంటే మీకు క్రెడిట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి అనమాట వెన్ కంపేర్ టు ది 4 years డిగ్రీ ప్రోగ్రామ్. సో అందుకనే మెయిన్లీ డిగ్రీ చేసిన వాళ్ళకన్నా ఇంజనీరింగ్ చేసే వాళ్ళు జర్మనీలో ఎక్కువ మాస్టర్స్ చేస్తారనమాట. సో ఇప్పుడు మీరు ఇండియాలో డిగ్రీ చదువుకున్న కాలేజ్ ని బట్టి అండ్ మీకు వచ్చే క్రెడిషియల్స్ ని బట్టి అసలు మీరు జర్మనీలో మాస్టర్స్ చెయ్యగలరా లేదా అనేది డిసైడ్ అవుతుంది అనమాట. అలా అని నేను ఏదో డిగ్రీ చదివిన వాళ్ళు జర్మనీలో మాస్టర్స్ చేయలేరు అని అయితే చెప్పట్లేదు. బట్ మీకు మొత్తం డిఫరెన్సెస్ తెలియాలి కదా, సో అందుకనే నేను ఇలా చెప్తున్నాను అనమాట. ఒకవేళ మీకు 120 క్రెడిట్స్ ఉన్నా సరే డిగ్రీ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత కూడా మీరు జర్మనీకి వచ్చి మాస్టర్స్ అయితే చేయొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత 1 or 2 years జాబ్ కనుక చేశారనుకోండి, ఆ జాబ్ ఎక్స్పీరియన్స్ ని మీ డిగ్రీ క్రెడిట్స్ కి యాడ్ చేసుకుని మీరు జర్మనీకి వచ్చి మాస్టర్స్ అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీలో బీఎస్సీ చేశారనుకోండి, బీఎస్సీ చేసిన తర్వాత మీకు లాస్ట్ లో 120 క్రెడిషియల్స్ వచ్చినాయి అనుకుందాం. అండ్ మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత 1 year జాబ్ చేశారు అనుకోండి, మీకు 60 క్రెడిట్స్ వస్తాయి అనమాట. సో ఇప్పుడు మీకు 120 క్రెడిట్స్ ఉన్నాయి అండ్ 60 క్రెడిట్స్ ఉన్నాయి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎన్ని వస్తున్నాయి చెప్పండి, 180 క్రెడిట్స్ వస్తున్నాయి కదా. సో ఇప్పుడు మీరు ఆ 180 క్రెడిట్స్ తో జర్మనీలో ఉన్న యూనివర్సిటీస్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట మాస్టర్స్ చేయడానికి. అండ్ సమ్ కేసెస్ లో ఏంటి అంటే జర్మనీలో కొన్ని యూనివర్సిటీస్ మీకు 120 క్రెడిట్స్ ఉన్నా సరే మీ డిగ్రీ ప్రోగ్రామ్ లో ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కి మట్టికి మాస్టర్స్ చేయడానికి అలౌ చేస్తారనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీకు 180 క్రెడిట్స్ ఉన్నాయి అనుకోండి, జర్మనీలో మాస్టర్స్ చేయడానికి మీకు చాలా యూనివర్సిటీస్ ని చూస్ చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంటది. ఒకవేళ 120 క్రెడిట్స్ ఉన్నాయి అంటే చచ్చినట్టు ఆ యూనివర్సిటీ వాళ్ళు ఏ కోర్స్ ఇస్తే ఆ కోర్స్ నే మనం చెయ్యాలన్నమాట. అండ్ సమ్ కేసెస్ లో కొన్ని యూనివర్సిటీస్ లో అయితే ఆ స్కోప్ కూడా ఉండదు. ఇప్పుడు మీకు లెస్ క్రెడిట్స్ కనుక ఉన్నట్లయితే మీకు యూనివర్సిటీలో టీచ్ చేసే ప్రోగ్రామ్ కూడా జర్మన్ లో ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. కొన్ని యూనివర్సిటీస్ లో అయితే మాస్టర్స్ చేయడానికి క్రెడిట్స్ కూడా చూడరు అనమాట, జస్ట్ మీకు పర్సంటేజ్ ఎంత ఉంది అనేది చూస్తారు. ఒకవేళ అలాంటి యూనివర్సిటీలో మీకు నచ్చిన కోర్స్ ఏదన్నా గనక ఉంటే సో అలా కూడా మీరు మాస్టర్స్ అయితే చేయొచ్చు. అండ్ కొన్ని యూనివర్సిటీస్ లో ఏంటంటే రిక్వైర్మెంట్స్ లో వాళ్ళకి కొన్ని సబ్జెక్ట్స్ లో ఇన్ని క్రెడిట్స్ ఉంటే సరిపోద్ది అని అయితే ఉంటది. సో ఆ సబ్జెక్ట్ కి తగ్గట్టు క్రెడిట్స్ మీ దగ్గర ఉన్నాయి అనుకోండి, అలా కూడా మీరు జర్మనీకి వచ్చి మాస్టర్స్ అయితే చేసుకోవచ్చు. ఏదేమైనా సరే జర్మనీలో మాస్టర్స్ చేయాలి అంటే మీకు 180 క్రెడిట్స్ కన్నా తక్కువ గనక ఉన్నాయి అంటే కొంచెం కష్టపడాల్సి ఉంటది అనమాట యూనివర్సిటీలో అడ్మిషన్ కొట్టడానికి. అలా అని అవదు అని అయితే ఏం లేదు కదా, ఖచ్చితంగా మీరు కొట్టచ్చు, కాకపోతే కొంచెం కష్టపడాలన్నమాట. అండ్ జర్మనీలో మీరు పబ్లిక్ యూనివర్సిటీ తీసుకున్నా ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకున్నా సినారియో అయితే ఇలానే ఉంటది. ఒకవేళ ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకోవాలి అంటే సెమిస్టర్ కి 6,000 euros ఆర్ 8,000 euros మినిమం కట్టాల్సి ఉంటది. అదే పబ్లిక్ యూనివర్సిటీలో అయితే సెమిస్టర్ కి 200 to 250 euros తో అయితే అయిపోద్ది. ఒకవేళ 180 క్రెడిట్స్ కన్నా తక్కువ ఉంటే పాసిబిలిటీస్ ఏంటి అనే విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అండ్ నేను కూడా కొంచెం రీసెర్చ్ అయితే చేశాను, అసలు ఏ యూనివర్సిటీస్ 180 క్రెడిట్స్ కన్నా తక్కువ వాటిలతో మాస్టర్స్ ప్రోగ్రామ్ ని ఆఫర్ చేస్తున్నాయి అని. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ యూనివర్సిటీలో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అలా 180 క్రెడిట్స్ కన్నా తక్కువ వాటి మీద ఆఫర్ చేసేవి. సో ఒకవేళ ఆ ప్రోగ్రామ్ మీకు సెట్ అయ్యింది అంటే ఓకే హ్యాపీలీ అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు ఆ యూనివర్సిటీ మీద హోప్ వదిలేసుకుని ఇంకొక యూనివర్సిటీని అయితే చూసుకోవాలన్నమాట. అండ్ నేను చూసిన యూనివర్సిటీస్ ఏంటి అనేవి నేను డిస్ప్లే మీద అయితే ఇస్తున్నాను చూడండి. అండ్ వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. వీటి రిక్వైర్మెంట్స్ అయితే కొన్ని సబ్జెక్ట్స్ కి మట్టికే ఇన్ని క్రెడిట్స్ ఉంటే సరిపోద్ది అని ఉందన్నమాట. ఈ యూనివర్సిటీలో ఉన్న ఈ కోర్సెస్ కనుక ఏమన్నా మీకు సెట్ అయితే మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు మీరు బ్యాచిలర్స్ లో 3 years డిగ్రీ ప్రోగ్రామ్ చేసి జర్మనీలో ఎంబీఏ చేయాలి అన్నా సరే పాసిబుల్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఎంబీఏ చేయాలి అని అనుకున్నా సరే కొన్ని యూనివర్సిటీ నేమ్స్ అయితే నేను డిస్ప్లే లో చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇప్పుడు దాకా నేను చెప్పిన అన్ని కూడా పబ్లిక్ యూనివర్సిటీసే అనమాట. అండ్ ఇలాంటివి ఇంకా చాలా యూనివర్సిటీస్ మనకి డాట్.de లో అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళి మీరు డాట్.de లో చెక్ చేసుకోండి. నేను ప్రతిసారి ఈ డాట్.de వెబ్సైట్ గురించి చెప్తానే ఉంటాను యూనివర్సిటీస్ చూసుకునే వాళ్ళ కోసం. సో అక్కడికి వెళ్ళి మీ కోర్స్ కి తగ్గట్టు మీరు వెతుక్కున్నారు అంటే మీకు ఈజీగా యూనివర్సిటీస్ అయితే దొరికేస్తాయి. అండ్ ఇంకా కొన్ని యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి, ఆ యూనివర్సిటీస్ లిస్ట్ అంతా నేను
డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, వెళ్ళి అయితే చూడండి. సో బేసికల్లీ ఇదనమాట, మీరు ఇండియాలో డిగ్రీ గనక చదువుకుంటే జర్మనీకి వచ్చి మాస్టర్స్ చేసుకోవడం పెద్ద కష్టమైన విషయం అయితే కాదు, ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, అవన్నీ ఏంటో మీకు చెప్పాను కదా. ఐ హోప్ ఈ వీడియో డిగ్రీ చదువుకుని జర్మనీకి వచ్చి మాస్టర్స్ చేయాలనుకుంటున్నా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో మీరు ఫస్ట్ దగ్గర నుంచి చక్కగా ప్లాన్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా మీరు డిగ్రీ చదివినా సరే జర్మనీకి వచ్చి మాస్టర్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఎవరైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా నాలెడ్జ్ అయితే వస్తుంది కదా అసలు జర్మనీలో మాస్టర్స్ చేయగలమా లేదా అని. సో వీడియోకి అయితే ఇంతే. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. జర్మనీ గురించి ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లేట్ చేయకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు జర్మనీ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా, నేనేమన్నా వీడియో వాటి మీద చెయ్యాలి అన్నా సరే నాకు కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఆ టాపిక్స్ మీద కూడా వీడియో అయితే చేస్తాను. అండ్ ఇంకా డిగ్రీ ప్రోగ్రామ్స్ మీద ఏమన్నా డౌట్స్ కనుక ఉన్నా సరే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకేంటి మరి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్.